బాక్సాఫీస్ దగ్గర భారీ వర్షాలు వీకెండ్ లో సాలిడ్ గా కలెక్షన్లపై ఎదురు దెబ్బ తీసినా కూడా నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం అన్ని చోట్ల ఓవరాల్ గా ఎక్సలెంట్ జోరును చూపించి లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా సినిమా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో చాలా వరకు రికవరీని దక్కించుకొని దుమ్ము దుమారం లేపింది. ఓవర్సీస్ లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాను కంప్లీట్ చేసుకుని రచ్చ చేసిన ఈ సినిమా మంచి లాభాలను అక్కడ సాధిస్తూ దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు రెండవ బ్రేక్ ఈవెన్ ఏరియాను కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమాకు కర్ణాటక, తమిళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా 4 రోజుల్లో 4.75 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 5వ రోజు వర్కింగ్ డే అయినా కూడా మంచి హోల్డ్ ను చూపించి బిజినెస్ ను రికవరీ చేయగా 6వ రోజు కలెక్షన్లతో కంప్లీట్ గా ఇక్కడ బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసి లాభాలలోకి ఎంటర్ అయిన సరిపోదా శనివారం సినిమా తెలుగు రాష్ట్రాలలో నైజాంలో మంచి రికవరీని సొంతం చేసుకున్న ఆంధ్ర సీడెడ్లలో మాత్రం బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను దాటేసే అవకాశం పుష్కలంగా ఉండగా భారీ వర్షాలను తట్టుకొని కూడా సినిమాకు కలెక్షన్స్ భారీగా వస్తూ ఉండటం విశేషమేనని చెప్పవచ్చు. ఇక మిగిలిన రన్ లో సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ను దాటేసి లాభాలను ఎంతవరకు పెంచుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.